చెప్పమ్మా. ఎప్పుడు నాన్న స్టార్ట్ అయ్యేది? రెడీ అవుతున్నా, కొద్దిసేపులో స్టార్ట్ అవుతా. అన్ని సర్దుకున్నావా? ఏం మర్చిపోకు. పెట్టుకున్నాను. జాగ్రత్తగా రా నాన్న. వచ్చాక నాన్నకు కాల్ చేయి, రిసీవ్ చేసుకుంటారు. చేస్తాను. వచ్చేది నీ పెళ్ళికే కదా నాన్న. కొంచెం ఆ జుట్టు కత్తిరించుకొని చక్కగా రా. జుట్టేగా, కత్తిరిద్దాం. సర్లే అయితే, జాగ్రత్తగా బయలుదేరు. సరే అయితే. కాల్ అన్నారు, టైమింగ్ ఉండదు. అన్ప్రొఫెషనల్ గ్యాంగ్. హలో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రెజెంట్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్. బయట నుంచో పెట్టండి సార్ ఇండి. ఏ బాబు, వెళ్ళి గోడ కూడా చేయపో. కుర్రతనం పోలేదా మీకు? ఏ సాగర్, వాట్ ఈ సడన్ సప్పాయి? అబ్రాడ్ గ్రూప్లో లోకల్ క్యాండిడేట్ ఏంటి? కిడౌట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. ఇసక అమ్ముకోవాలి. మెసేజ్ ఏంట్రా, కాల్ అని చెప్పి. షుగర్ అవయ్యా నీకు? చెప్పండి రా అబ్బాయిలు. ఏరా కొత్త పెళ్లి కొడుకు, ఎలా ఉన్నావు? పెళ్లి పిలుపులేమో వాట్సాప్లో పెడతారు, కానీ పర్సనల్గా వచ్చి మాత్రం పిలవరు. బేసిక్ సెన్స్ ఉండదు ఏదో వాళ్ళకి. సంతోషించు, వాడి వీడియోలు చేయట్లేదు వాడు. కనీసం పిలిచాడు రా. పెళ్లి జరిగేటప్పుడు లైవ్ లింక్ పెట్టేసి భోజనాలు స్విగ్గీలో ఆర్డర్ చేసుకోమని చెప్పలేదు. సంతోషించు. రే ఆపుతారా? ప్రపంచానికి ఒక్కో మూల ఉన్నాడు. పైగా వారానికి 7 రోజులు బిజీ. ఒకడికి పగలైతే ఒకడికి రాత్రి, ఇంకోటికి అర్ధరాత్రి. పైగా పెళ్లి పిలుపులు పర్సనల్గా పిలవాలంట ఈ యాదవులకి. ఉన్నదాంతో తృప్తి పడండి రే. బాబాయ్, ఎంతకీ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి బాబాయ్? మీరుంటే బాగుండేది బాబాయ్. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే అసహ్యంగా ఉంటుందిరా. అయినా అడిగి తోడుగా సూర్యగాడు ఉన్నాడు కదరా. అవునరా, ఈ కాల్లో నువ్వేంటి? ఊర్లోనే ఉన్నావు కదా, వస్తానుగా. యాక్చువల్లీ నాకు కూడా రావడం కుదరదురా. చిన్న పని మీద కేరళ వెళ్ళాలి, అందుకే ఈ కాల్లో యాడ్ అయ్యా. ఎరా, రీసెంట్గానే యాక్సిడెంట్ నుంచి రికవర్ అయ్యే కదరా, మళ్ళీ ట్రిప్పులు అవసరమా? యాక్సిడెంటా? ఎప్పుడు చెప్పలేదు? అది చిన్న యాక్సిడెంట్ లేరా, మైనరా. ఇప్పుడంతా ఓకే కదా? ఓకే. ఇంకేంట్రా? చెప్పడం మర్చిపోయా, మన కబీర్ చాచా గుర్తున్నాడా? అదేరా, మన చిన్నప్పుడు ఆటో డ్రైవరు. మర్చిపోతేనే కదా. అవును, ఆయన హైదరాబాద్లో ఉన్నారా? మనం మారినట్టు ఆయన మారకూడదే ఏంది? కరెక్టేలే. ఇంతకీ ఎలా ఉన్నారా ఆయన? భలే చూసుకునేవాడు కదా, పాటలు పాడుతూ మాటలు చెప్తూ. కలిసావా? అలానే ఉన్నారా, ఏమన్నా మారారా? లేదురా, ఏం బాలేదు. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయిదేమో చదువు అయిపోయింది, జాబ్ లేదు. చిన్న అమ్మాయికేమో ఏదో డిసీజ్ అంట, కష్టాల్లో ఉన్నారు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన్నే హెల్ప్ చేశాడు. అవునా? ఏదైనా హెల్ప్ చేయాల్సింది కదా బాబాయ్. రికవర్ అవ్వగానే వెళ్ళి కలిశాను రా. హెల్ప్ చేద్దామని డబ్బులు కూడా ఇచ్చాను. ఆత్మాభిమానం ఉన్న మనిషి కదా, తీసుకోవాలా. చిన్నప్పుడు మనకి ఏం కాకుండా చాలా బాగా చూసుకున్నారు బాబాయ్ ఆయన. ఇప్పుడు ఆయనకి ఎలా అయిందంటే ఏం చేయలేకపోతున్నాం. చూసుకోవాలి కదా నాన్న. రే కార్తీ, రే మాట్లాడరా. సరేరా, టైం అయింది, మళ్ళీ చేస్తాను. రే సూర్య, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఊర్లోనే ఉండు, వచ్చి కలుస్తాను. సరేరా. రే సూర్య, కబీర్ చాచా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఆటో మాత్రం మాదాపూర్లో పెడుతున్నారా. నీకు వాట్సాప్లో ఆయన నంబర్ పెట్టాను చూడు. సార్, కొంచెం కాల్ తీయండి సార్ చెక్కపై నుంచి. ఏమైంది సార్, అది పిల్లలు కూర్చున్న చోటు. వాళ్ళ సీట్లో కాలు పెడితే బాగుండదు కదా సార్. సరే. అలా కాలు పెట్టకూడదు నాన్న. ఎందుకు చాచా? అది నీ ఫ్రెండ్స్ కూర్చున్న చోటు కదా, వాళ్ళ సీట్లో కాలు పెట్టకూడదు. ఓకే చాచా.
అన్న పంజాగుట్ట వస్తావా? లేదు బాబు, కుదరదు. పిల్లల్ని తీసుకొచ్చే టైం అయింది, వేరే ఆటో చూసుకోండి. హలో, ఏవండి, ఇంట్లో బియ్యం అయిపోయాయి, కొంచెం వచ్చేటప్పుడు తెస్తారా? సరే. ఆటో కొంచెం కూకట్పల్లి దాకా వెళ్ళాలి, వస్తావా? లేదు సార్, మీరు వేరే ఆటో చూసుకోండి. కొంచెం అర్జెంట్ అయ్యా, డబుల్ పే ఇస్తాను. పిల్లల్ని తీసుకొచ్చే టైం అయింది సార్, మీరు వేరే ఆటో చూసుకోండి. అరే డబుల్ పే ఇస్తా అన్నా కదా. సార్, మీరు ఏదో ఓలానో ఊబరో బుక్ చేసుకోండి సార్, వెళ్ళండి. బుక్ అవ్వట్లేదమ్మా. పోనీ నీకు ఎంతవరకు వీలైతే అంతవరకు దింపు. దా, టైం అవుతుంది. సార్ 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 ఆగండి, అలా కూర్చుంటారేంటి? టైం అవుతుంది, తొందరరా. సార్, ఏవండి, ఇంట్లో బియ్యం అయిపోయాయి, కొంచెం వచ్చేటప్పుడు తెస్తారా? వస్తున్నావా? వస్తాను పద. పేరేంటో? కబీర్ సార్. కబీర్. ఏంటి కబీర్, ఆటో మొత్తం సింగర్స్తో నిండిపోయింది. ఎస్పీబి, కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ, బౌ ఇళయరాజా, వీళ్ళందరినీ ఆటో ఎక్కారేంటి? అయ్యో లేదు సార్, వీళ్ళంతా నేను అభిమానించే సింగర్స్. వాళ్ళని ఎలాగో ఆటోలో ఎక్కించుకొని సవారికి తీసుకెళ్ళాను కదా సార్. కనీసం ఇలా ఉంటే నాతో ఉన్నట్టుంటుందని. నువ్వు కూడా సింగర్ అయ్యండి కొంప తీసి? ఏదో పాడుతుంటాను సార్. అవునా? ఏ సరదాగా పాడు. అయ్యో వద్దు సార్. పాడు కబీర్. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, ఆమని విరిసే తోటగా నామదిలోని పాటగా, రారి రారు ఓ రారిరు లాలి 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 జూ. అంతే సార్. బా చింపేసపో, మామూలు లేదుగా. సినిమాల్లో ట్రై చేయలేకపోయావా? సింగర్వి నువ్వు. అలా ఏం కాదు సార్. కబీర్, నేను జోకేస్తే నవ్వాలి, కౌంటర్ ఇవ్వకూడదు. అవును కబీర్, ఇందాకేంటి స్కూలు పిల్లలు అంటున్నావు, డబుల్ పే ఇస్తా అన్నావు కూడా. కొంచెం లేట్ అయితే పారిపోతారేంటి? అక్కడే ఉంటారు కదా. సార్, పొద్దున్న సాయంత్రం పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తుంటా సార్ ఇదే ఆటోలో. పొద్దున్న తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు పిల్లల మొహాలు ఈ ఆటో చూడగానే తేలిపోతాయి సార్ ఎందుకో. కానీ సాయంత్రం పూట వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇదే ఆటో చూసి వాళ్ళ మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి సార్. ఆ చిన్న పిల్లల మొహాల్లో ఆ చిన్ని ఆనందాన్ని ఆపే ఒక్క నిమిషమైనా లేట్ ఎందుకు సార్? అందుకనే పొద్దున పూట కొంచెం ఆలస్యమైన సాయంత్రం మాత్రం పిల్లల గురించి కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాను సార్. బా కబీర్, డైలాగ్ ఎరక్కొట్టావా? పాటలు డైలాగు హీరో అవుతావేంటి? యాక్టింగ్ లైనా? అయ్యో, సింగింగ్ లైనే సార్. ఓ, మరి వెళ్ళిపోవచ్చుగా సింగింగ్ లైన్కి. ఈ మధ్య చాలా సింగింగ్ షోస్ వస్తున్నాయి, ట్రై చేయలేకపోయావా? సెలబ్రిటీ అయిపోతావు కబీర్. ప్రాబ్లం ఏమన్నా? ప్రాబ్లం ఏముంది సార్? వయసు రాగానే అమ్మ నాన్న పెళ్లి చేశారు, వాళ్ళ బాధ్యత అయిపోయింది. పెళ్ళి అయ్యాక నాకు పిల్లలు పుట్టారు, నా బాధ్యత ఉంటుందిగా. టైం సార్. ఇంట్లోకి ఉప్పు పప్పు బియ్యం తీసుకెళ్ళాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి. ఇవన్నీ చేయాలంటే ఈ ఆటో నడపాలి. ఆటో వాడిని కదా సార్. ఇంకేంటి సార్ వెళ్ళేది? కానీ సింగింగ్ షోస్లో స్టేజ్ మీద అప్పుడప్పుడు పాడాలనిపిస్తుంటుంది సార్. ప్రోగ్రాం అయిపోగానే ఆటో ఎక్కేవాళ్లే కానీ ఈ ఆటో వాడిని ఎవరు సార్ స్టేజ్ ఎక్కించేది? ఊరుకో కబీర్, ఇప్పుడు నిజంగా పాడేస్తావేంటి? అయినా దానికంత రాసి పెట్టుండాలే. సార్, కాల్ తీయండి ముందు చెక్క మీద నుంచి. పిల్లలు కూర్చునే చోటు సార్. ఏంటయ్యా, ఆటోలో ఫ్రీగా కూర్చోకూడదా? డబ్బులు ఇస్తున్నా కదా, ఇంకొంచెం ఎక్కువ ఇస్తాలే. సార్, నాకు డబ్బులు ఏమొద్దు సార్, ముందు కాల్ తీయండి. అదేదో ఆటో పాల్గొట్టేసినట్టు మాడుతున్నావు. కావాలంటే డబుల్ పే ఇస్తాను, దాంతో పిల్లలు చాక్లెట్లు కొనిచ్చుకో, హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ? దిగండి సార్, ఏ టైం అయిపోయిందా ఆటో బ్రేక్ డౌన్? ముందు దిగండి సార్. ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను, ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నారండి. ఆటో వాళ్ళంటే అంత చిన్న చూపండి సార్ మీకు. మాకు గౌరవం ఉంటుంది సార్. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, వేరే ఆటో చూసుకోండి సార్. ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదేలా. ఏంటి కబీర్, బావాడనా? సార్ నేను మాట్లాడుతుంటే మీరు పాటలు పాడతారేంటండి, వెళ్ళండి. ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరును తెలిసేదెలా. శృతి తప్పినట్టుంది కదా, ఇందా నీకు కూడా తప్పింది. ఇది నోట్లో వేసుకుని పాడు, కరెక్ట్గా వస్తుంది పాట. సార్ వెళ్ళి పని చూసుకోండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? కబీర్ చాచా, ఇది నోట్లో వేసుకుని పాడు, పాట కరెక్ట్గా వస్తుంది. కబీర్ చాచానా? కబీర్ చాచా, ఇది నోట్లో వేసుకుని పారు, పాట మంచిగా వస్తుంది. రే కార్తీ, నాన్నా నువ్వా? అమ్మయ్య, గుర్తుపెట్టావా? నారింజ మిఠాయిలు అయితే కానీ గుర్తుపట్టావు అనమాట. ఊరుకోరా. ఇప్పుడు పెట్టుకోవచ్చా కాళ్ళు? రే ఇది నీ ఆటోరా? ఇంకేంట్రా, ఎలా ఉన్నావు? సారీ, ఎలా ఉన్నారు? చాచా, ఇప్పుడు వరకు మర్యాదగా మాట్లాడి ఇప్పుడేంటి డిస్రెస్పెక్టా? నువ్వు రారా పోరా అంటేనే మర్యాదగా ఉంటుంది చాచా. అలా కాదురా, పెద్దోడి అయిపోయావు కదా. అంతా బాగున్నారా? ఇంకేంటి సంగతులు? ముందే చెప్పొచ్చు కదరా నువ్వే అని. ఎలా ఉన్నావు కొంచెం చూద్దామని. భలే వాడివిరా నువ్వు, ఇంకా అలరిపోలేదు. పద అలా కూర్చొని మాట్లాడుకుందాం. పద. ఇంకేంట్రా, ఏంటి ఇలాగా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? సాఫ్ట్వేర్లో ఉద్యోగం చాచా, పెళ్లి కుదిరింది. అరే మంచి మాట చెప్పావురా. ఎప్పుడు? వచ్చే 25వ తారీఖు చాచా. ఇంటికి వచ్చి పిన్నికి కార్డు ఇస్తాను. చాలా సంతోషంగా ఉందిరా. అప్పుడే అంత పెద్దోడివి అయిపోయావు. అన్నట్టు నీకు సూర్య గుర్తున్నాడా? అదేరా నీ ఫ్రెండ్, నీ పక్కనే కూర్చునేవాడు కదా. వాడికి ఈ మధ్య యాక్సిడెంట్ అయిందిరా పాపం. ఇప్పుడు కోలుకున్నాడు అనుకో. చెప్పాడు చాచా. అవునా? మీరు ఇంకా కలిసే ఉన్నారా? మాట్లాడుకుంటున్నారా? షెడ్డీలు వేసుకున్నప్పుడు నించున్న బంధాలు చాచా, అంత ఈజీగా పోవు. కరెక్ట్గా చెప్పావురా. ఇంకేంటి సంగతులు? ఎలా ఉంది లైఫ్? ఇంట్లో అందరు బాగున్నారా? నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? నా సంగతే ఉందిరా, బానే ఉన్నానే. నాకు సూర్య అంతా చెప్పాడు చాచా. వదిలేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇంతకాలం తర్వాత కలిసావు, పద ఇంటికి వెళ్దాం. చాచా, ఇందాక నేను ఎవరో తెలియనప్పుడే అంత చెప్పావు. ఇప్పుడు నేనెవరో తెలిసింది, చెప్పకూడదా? అలా అంటావేంట్రా? మీరున్నప్పుడు ఎలా ఉన్నాను అలాగే అక్కడే ఉన్నానురా. కానీ కాలం మాత్రం ముందుకు పరిగెడుతానే ఉందిరా. మనం ఆగినట్టు కాలం ఆగదుగా. కాలంతో పాటు అవసరాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అదే ఆటో, అదే ఆదాయం, అదే జీవితం. కానీ కాలంతో పాటు అవసరాలు, ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అదేంటి చాచా, ఓలాలు ఊబర్లు అంటే చాలా వచ్చాయి కదా, వాళ్ళే జీతాలు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు కదా. టెక్నాలజీ అంతా పెరిగింది కదా చాచా. పెరిగిందిరా. మనుషుల జీవితాల్ని పట్టించుకున్నంతగా పెరిగింది. బస్సులు ఉన్నప్పుడు ఆటోలు వచ్చాయి, ఆటోల తర్వాత క్యాబులు వచ్చాయి, క్యాబుల తర్వాత బైకులు వచ్చాయి. అయినా ఇవన్నీ ఒకటి పూట గడవడానికా లేకపోతే ఇంకొకటి పొట్ట కొట్టడానికా అనేది అర్థం కానంత వరకు పెరిగిపోయింది టెక్నాలజీ. అదేంటి చాచా? అయినా ఇప్పుడు ఆటోలు ఎవర్రా ఎక్కుతుంది? ఒక్కడైతే బైక్ ట్యాక్సీలో వెళ్ళిపోతున్నాడు. ఫ్యామిలీతో వెళ్తే క్యాబులు బుక్ చేసుకుంటున్నాడు పరువు కోసమని. సామాన్యుడికి బస్సులున్నాయి, ఆడవాళ్ళకు బస్సులు ఫ్రీ.
ఇంకెవడరా ఆటో ఎక్కేది? అయినా మీరున్నప్పుడులా లేదురా కార్తీ. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని కూడా స్కూల్ వ్యాన్లలో బస్సుల్లో పంపిస్తున్నారా. కంఫర్ట్ అని, సేఫ్టీ అని. ఎక్కడో అక్కడక్కడ ఒకటో రెండో స్కూల్ పిల్లల సవారీలు. ఈ ఆన్లైన్ యాప్లు వచ్చాక చాలామంది సరదాకని, సైడ్ ఇన్కమ్ కని బైక్ ట్యాక్సీలు నడిపేస్తున్నారా. కావాలని కాకపోయినా వాళ్ళకి తెలియకుండానే మా ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారా. అయినా పోనీ నువ్వు అన్నట్టు ఈ ఆన్లైన్ యాప్లో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటే వాడిచ్చే ఆదాయంలో వాడు కోసే కమిషన్లు, నా ఖర్చులు ఎక్కడ తూగుద్దురా. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుందామన్నా కుదరదు. యూనియన్లు వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళ బాటలోనే నడవాలి. వృత్తి ధర్మం ఏం చేయాలో తెలియక చేస్తే ధర్నాలు, లేదంటే మూల కూర్చొని బాధపట్టాలి. అయినా దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కాదురా ప్రశ్న. ఒకే వృత్తిని నమ్ముకొని దాని మీద ఆధారపడే బ్రతుకే ఒక పెద్ద ప్రశ్న. బ్రతకాలా, సమాధానాలు వెతుక్కుంటూ కూర్చోవాలా? అయినా మనిషి బాధలు పట్టించుకోవడానికి మనిషే వస్తాడనేది మూఢనమ్మకంగా మారి చాలా రోజులైందిరా కార్తీ. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా. ఎప్పుడో ఆ శ్రీశ్రీ మహానుభావుడు చెప్పింది మాత్రం నిజంరా. ఎవరి ముందు చేయి చాచలేను, ఎవరిని మోసం చేయడం ఇష్టం ఉండదు. నిజాయితీ అలవాటైనట్టుందిరా. బ్రతుకు మారుతుందన్న ఆశ లేదు, మార్చాలంటే సరైన చదువు లేదు. లాక్కెళ్తున్నాను అలాగా. ఈ 3 చక్రాల బండి ఎంతమంది జీవితాలను లాగగలదురా. అంత కష్టంగా ఉన్నప్పుడు ఆటో అమ్మేసి వచ్చిన డబ్బులతో అవసరాలని తీర్చేసుకుని వేరే పనే ఉన్నా చూసుకోవచ్చు కదా చాచా. నా బ్రతుక్కో దారి చూపించి నన్ను దారిలో పెట్టాడురా వీడు. అలాంటిది వీడినే అమ్మేసి ఇంకో దారి ఎలా చూసుకుంటానురా. అలవాటైన బంధం కదా, వదిలించుకోలేను. ఇవన్నీ మూఢనమ్మకాలు లాంటివి, మానలేము, మార్చలేము. మేమంతా ఉన్నాం చాచా, నీకు ఏం దిగులొద్దు. ఆ మాట చాలు నాన్న. సరే, ఇదిగో చాచా. ఏం నాన్న ఇది? వద్దు, లోపల పెట్టు. నీ దగ్గర తీసుకోవడం ఏంటి నాన్న? నాకు తెలుసు చాచా, కొంతమందికి సాయం పొందడానికి అహంకారం అడ్డొస్తే నీలాంటి వాళ్ళకి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. కానీ ఆ రెండింటిని వేరు చేసే సన్న గీత సంస్కారం. అలాంటి సంస్కారం నేర్పించావు చాచా నువ్వు మాకు. నీకు ఇవ్వడంలో తప్పే లేదు. నేనేం చేశానురా? చిన్నప్పుడు స్కూల్కి తీసుకొచ్చాను నాన్న. చాచా నీకు గుర్తుందా, చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళని ఆటో ఎక్కనని ఏడ్చినప్పుడు స్కూల్లో మంచి టీచర్స్ ఉంటారు, నీకు అన్నీ నేర్పిస్తారని ధైర్యం చెప్పేవాడివి. ఒక్కోసారి మార్కులు తక్కువ వచ్చి నేను ఇంటికి వెళ్ళడానికి భయపడినప్పుడు అమ్మ నాన్న నిన్నేం కొట్టరో, ఏమన్నా తిట్టినా నీ మంచి కోసమే అని చెప్పేవాడివి. మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు మా బాధ్యత అంతా టీచర్స్ది. స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి తీసుకొచ్చేవాడివి. ఈ దారిలో మమ్మల్ని ఏ దారి తప్పకుండా చూసుకుంది నువ్వు చాచా. అలాంటిది అంత బాధ్యత తీసుకుని నువ్వు కూడా మా బాధ్యతే కదా చాచా. ఇది ఉంచు, నీకే కష్టం వచ్చినా నేనున్నాను, మర్చిపోకు, సరేనా? నీ రుణం ఎలా తీర్చుకోవాలరా కార్తీ? ఓ ఊరుకో చాచా, కానీ నువ్వు ఒకటి చేయాలి. ఏం నాన్న? చిన్నప్పటి నుంచి ఇది అంటున్నాను, ఇవి అయిపోతున్నాయి కానీ పాటలు మాత్రం రావట్లేదు. నాకు పాటలు నేర్పిస్తావా? నేను కూడా సింగర్ అయిపోతాను. చూరుకోరా. అది ఇలాగుండు.
సరే మరి వెళ్ళొస్తాను. ఏ కార్తీ, నేను దింపుతాను నాన్న. పర్లేదు, చిన్న పని నుంచి చాచా, చూసుకుని వెళ్ళిపోతాను. సరేనా? ఇంటికి వచ్చి పిన్ని కార్డు ఇస్తాను. నీకు స్కూల్ టైం అయినట్టుంది, కలుద్దాం. చెప్పు. ఏమండి, మన పెద్దదానికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. అవునా? చిన్నదానికేమో ఎవరో ఎన్జిఓ వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామని ఫోన్ చేశారండి. నిజమా? చాలా సంతోషంగా ఉంది. అంతా పైవాడి దయ అండి. నిజమే, అంతా పైవాడి దయ. ఒక్క నిమిషం ఆగు. ఇన్నాళ్ళకి పనికొచ్చారా. పార్టీ లేదా పుష్ప? పని చూసుకోండి ఇంక. కార్తీ, కార్తీ,